తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు వానరసేన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ మహోదయులకు బహిరంగ లేఖ రాసింది. ఒక పెద్ద స్కామ్ అనేది జరిగింది జూబ్లీ హిల్స్లో. అది చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారింది. ఈరోజు రాష్ట్ర స్వయం సేవక్ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. మీరు దీని గురించి ఎందుకు మాట్లాడతారు? ఫిలిం నగర్లో అక్రమ భూ కేటాయింపులు, హనుమాన్ ఆలయ ధ్వంసం, అక్రమ కేసులు, ప్రజా కోర్టుకు రాష్ట్రీయ వానర సేన సమర్పిస్తున్న సమగ్ర నివేదిక. ఈ ఉత్తరం అంతా నా చేతికి రాత్రి రావడం జరిగింది. అయితే ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది మనము ఈ తెలంగాణ పౌరునిగా మనం ఆలోచించాలి. నేను ఒక కులానికి చెందినోన్నో మతానికి చెందినోన్నో అనేది కాకుండా ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది చాలా రకాల వీడియోలు చేస్తూ ఉంటారు. నేను ఎవరిని కూడా కించపరచడానికి చేస్తలేను. ఈరోజు ముసుగు వేసుకొని, నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా అపారమైన గౌరవం. ఎందుకంటే పెద్దలు బంగారు లక్ష్మణ్ గారు అందులో పనిచేసిండ్రు. ఆయన జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు నన్ను బీజేపీలకు కూడా ఆహ్వానించడం జరిగింది 1997లో, 96-97 సందర్భంలో. మా వరంగల్ ఆయన సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తి నాకు చేసింది. నేను చాలామందిని, మార్తినేని ధర్మారావు గారు నాకు ఇయాటికి మంచి మిత్రుడు, చాలా క్లోజ్గా ఉంటారు. ఆయన ఎమ్మెల్యే కావాలని నేను కూడా కోరుకున్నటువంటి వ్యక్తిని. అసోటి క్యాండిడేట్స్ ఉన్నటువంటి చాలా నీట్ పర్సన్ మార్తినేని ధర్మారావు గారు. ఎక్కడ ఏలైతే చూపించలేదు. మా కాజీపేట ఆయన పేరు మర్చిపోయినా ఉండొచ్చు, ఒకవేళ ఆయన పేరు మీద కామెంట్ కూడా పెట్టండి. కాజీపేట ఒక ఆర్ఎస్ఎస్, నా చిన్నప్పటికెళ్ళి మా నాన్నగారి ఫ్రెండు, పెళ్లి చేసుకోకుండా సైకిల్ మీద ఆయన చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకునేది ఉంటుంది. ఆర్ఎస్ఎస్ తిరిగి ఏం చేస్తుందని తెలియదు. ఎవరిని ఎప్పుడు హింస పెట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఆయన పని ఆయన చాలా చేస్తారు. గుజ్జుల నరసయ్య గారు ఏబీవీపీ, ఆయన వృద్ధాప్యంలో కూడా, ఆయన 60 ఏళ్ళు దాటినా కూడా ఆయన ఏబీవీపీ గుజ్జుల నరసయ్య గారే అని అంటారు. ఆయన చాలా గౌరవం. నేను ఎందుకు కొన్ని పేర్లు నరేందర్ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఉండే. నాకు ఆయనకు ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చినా కానీ మేము కూర్చొని మాట్లాడుకున్నాం. నేను పాలిటెక్నిక్ కాలేజీలో చదివేటప్పుడు. ఈ విధంగా నాకు చాలా మంచి అభిప్రాయము వీళ్ళు. నేను గుజరాత్ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు కూడా, నేను వ్యారా, నీంజల్, మహువా ఐదు అసెంబ్లీలకు నేను ఇన్ఛార్జ్గా పోయినప్పుడు అక్కడ కొంతమంది ప్రముఖులతో కలిసిన. వాళ్ళ లైఫ్, వాళ్ళ వండుకోవడం, వాళ్ళ తినడం చాలా సహజంగా ఉండేటువంటి వ్యక్తులు. మరి తెలంగాణలో ఎందుకు ఈ విధంగా వీళ్ళు మారిపోయారు? తెలంగాణ ఎందుకు వానరసేనకు, ఈ వానరసేన ఆర్ఎస్ఎస్కు బహిరంగంగా ఈరోజు ఓపెన్ లెటర్ టు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్లకు బహిరంగ లేఖ రాయాల్సినటువంటి కష్టం ఏమొచ్చింది వాళ్ళు? ఈరోజు బండి సంజయ్ గారు అన్నారు ఒక సందర్భంలో, ఈరోజు మేము తవ్వుతాం, ఈరోజు భూములలో శవాలెళ్తే మసీదులు, శివలింగాలు వెళ్తే గుడులు అని చెప్పారు. మరి అంత వ్యక్తి ఈరోజు ఇందులో నేను ఏది కల్పితం చెప్ప, ఉత్తరంలో ఏది ఉందో నేను అదే చదువుతా. ఈరోజు ఫిలిం నగర్లో అక్రమ భూ కేటాయింపులు, హనుమాన్ ఆలయ ధ్వంసం జరిగింది. ఇక్కడ ఆలయ ధ్వంసం జరిగినప్పుడు ఎక్కడి పోయినరు? ఈ ధర్మస్థాపకులు ఎక్కడికి పోయినరు? ధర్మం కోసం నిలబడ్డోళ్ళు ఎక్కడికి పోయినరు? చిన్న టెంపుల్ దగ్గరే మనం గీక్కుంటేనే, జాక్కుంటేనే పలానో రాకిందని చెప్పేసి ధర్నాలు, పెద్ద ఉద్యమాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడికి పోయినరు? ఏడ కనబడతలేరు ఎందుకు? మాధవిలత గారు ఎక్కడికి పోయినరు వీళ్ళంతా? కాబట్టి ఇది ఓపెన్ లెటర్. ఈ ఓపెన్ లెటర్లో అసలు ఏముందో చూద్దాం మనం. ఈ ఓపెన్ లెటర్ మొత్తం చదువుతాం. నేను 2 రోజులకే చూస్తున్నా, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చదువుతారు కావచ్చు, మనం ఎందుకు అని నేను అనుకున్నా. కానీ ఖచ్చితంగా నేను చదవాల్సి వచ్చింది. అంటే 1వ తారీఖు రాసిన ఈ లెటరు ఏ ఛానల్ దగ్గరికి రాలేదా?
ఎవరి దగ్గర పోలేదా? ఎందుకు చేయలేదు మీరు వీడియో? కాబట్టి ఖచ్చితంగా ఇది చేద్దాం. ఇది కరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే నాకు ఈ లెటర్ తీసుకున్నప్పుడు ఒక ఇదంతా చదివినాక కూడా నాకు కూడా కొంచెము బాధ అనిపించింది. అసలు నాకు అవసరమా అనుకున్నా. కానీ ఎవ్వరూ అవసరం లేదన్నప్పుడు మరి బయటికి ఎట్లా రావాలి? ధైర్యం చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహోదయులకు బహిరంగ లేఖ. ఫిలిం నగర్ అక్రమ భూకట్యాంపులు, హనుమాన్ ఆలయ ధ్వంసం, అక్రమ కేసులు, ప్రజాకోర్టుకు రాష్ట్రీయ వానర సేన సమర్పిస్తున్న సమగ్ర నివేదిక. తేదీ 1 జూలై 2025. స్థలం హైదరాబాద్. విషయం: ఫిలిం నగర్లో అక్రమ ప్రభుత్వ భూ కేటాయింపు వ్యవహారం, సంవ్య అవినీతి లేదా రాజకీయ మ్యానిపులేషన్. 2021లో 4.18 ఎకరాల భూమి కేటాయింపుల్లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని గౌరవించకపోవడంతో తలెత్తిన భూమి వివాదం, ఆలయ కూల్చివేత. శ్రీధర్ రెడ్డి గారు దేవాలయ పునర్నిర్మాణానికి భూ కేటాయింపు కోసమై నిర్వహించిన చర్చలలో వివాదాస్పద పాత్ర. అసలు ఎవరు ఈ శ్రీధర్ రెడ్డి? నాకు కూడా తెలియదు. కింద కామెంట్ పెట్టండి. ఆర్ఎస్ఎస్ బాధ్యతలో ఉంటూ రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలపై మోపిన అక్రమ కేసు, ధర్మం కోసం పనిచేస్తున్న వారిపై అక్రమ కేసులు మోపడంపై స్పందన కోరుతూ అభ్యర్థన. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంచాలక్ శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, తెలంగాణ ప్రాంతంలో గత 9 ఏళ్లుగా సహప్రాంత సంఘాచలక్గా మీరు అందించిన విశిష్ట సేవలు ప్రశంసనీయం. విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్గా మీ అనుభవం, నాయకత్వం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంచాలకులుగా మరింత శ్రేయస్సుకు దారి తీస్తుందనే ఆశాభావంతో మీ నాయకత్వంలో సంఘం మరింత బలోపేతం కావాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాము. భారతీయ సాంప్రదాయాల సంస్కృతి మరియు దేశ సేవ భావన మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాము. హిందూ ధర్మ పరిరక్షణ విఘూతం. ఆర్ఎస్ఎస్ బాధ్యతతో రాష్ట్ర వానర సేన కార్యకర్తలపై మోపిన తప్పుడు కేసు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తమ దృష్టికి తీసుకొని రాదలిచినాము. మేము అనగా రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలు భగవంతునిపై భక్తి గలవారమై హిందూ మతం పట్ల గౌరవంతో దేవాలయకు సేవలు అందిస్తున్నాము. మా రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలు హిందూ ధర్మం, దేవాలయాలు, పురవస్తు కట్టడాలు మరియు దేవాలయ భూములు పరిరక్షించడానికి హైకోర్టులో పిల్ దాఖలు చేస్తూ ధార్మిక సంస్థల శాఖ అధికారులను సంప్రదించి ప్రతినిధ్య పాత్రలు సమర్పించి దేవాలయ భూములపై అక్రమ కబ్జాలను తొలగించేందుకు కృషి చేస్తున్నాము. ఇది వానర సేన వాళ్ళు చేసేటటువంటి డ్యూటీ. ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు, తండ్రి పేరు రామరెడ్డి, వయస్సు 55, వృత్తి వ్యాపారం, చిరునామా 1611/511/బి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. తమ బాధ్యతను దుర్వినియోగం చేసి మా రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలపై అసత్య ఆరోపణలు చేస్తూ తేదీ 9 ఫిబ్రవరి 2022 కేసు నమోదు చేయడం జరిగింది. మా రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలు ఎలాంటి నేరానికి పాల్పడలేదు, ఎఫ్ఐఆర్లోని విషయాలు సైతం సరైనవి కావు అని చెప్పేసి వీళ్ళు రాసిండ్రు. మరి శ్రీధర్ రెడ్డి గారు ఏం కేసు పెట్టిండ్రో ఏందో అనేది చూద్దాం. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు ఫిర్యాదు నమోదైంది. మాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి. అవి నిజమని భావించిన కూడా అవి ఐపీసీ సెక్షన్ 505(2) కింద నేరంగా పరిగణించలేవు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు కేసును డిఫాక్టో ఫిర్యాదుదారు శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు నమోదు చేయించారు. మేము నిబంధనలను గౌరవించి చట్టాలను పాటించే గౌరవించే పౌరులం. ఈ రోజు వరకు మా కార్యకర్తలపై ఎటువంటి కేసు లేదు, ఏ ఒక్క ఆరోపణ లేదు. ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం ఎటువంటి నేరాన్ని ఏర్పరచలేదు. తప్పుడు కేసులు వీళ్ళ మీద కూడా పెడతారు. అయితే ఫిలిం నగర్ హనుమాన్ ఆలయ భూములను రక్షించేందుకు తగిన న్యాయ సమ్మతమైన ఆధారాలతో రాష్ట్రీయ వానర సేన కార్యకర్తలు
సత్యంగా నమ్మి చేసిన ప్రకటనకు సంబంధించి బి శ్రీధర్ రెడ్డి గారు సమాజానికి సమాధానం ఇవ్వకుండా ముగ్గురు కార్యకర్తలపై ఐపీసీ 505(2) కింద తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్ నంబర్ 202/2022 నమోదు చేశారు. ఇది అప్రజాస్వామిక చర్య, స్వార్థం లేదా రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసినదిగా భావిస్తున్నాం. రాష్ట్రీయ వానరసేన కార్యకర్తల విద్వేషం రెచ్చగొట్టడం కాదు. ఐపీసీ 505(2) మినహాయింపుల ప్రకారం సత్యంగా నమ్మిన మాటలు లేదా విద్వేషపూరిత ఉద్దేశం లేకుండా చేసిన ప్రకటనలు ఈ సెక్షన్ పరిధిలోకి రావు. అంటే అసలు ఈ కేసులు మాకు రానే రావు, మా మీద ఈ సెక్షన్లు వర్తించాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్రమ కేసు నమోదు చేయడం రాష్ట్రీయ వానరసేన కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, హిందూ సమాజం యొక్క ఐక్యత మరియు శాంతిని దెబ్బతీయడం, హిందూ సమాజానికి నష్టం కలిగించే శ్రీధర్ రెడ్డి గారి చర్యలు హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఆలయ భూముల రక్షణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా అనిపిస్తున్నాయి. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొట్టాలి. కాళోజీ నారాయణరావు మాటలు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొట్టాలి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే బొంద పెట్టాలి అంటూ మహాకవి కాళోజీ నారాయణరావు గారి మాటలు గుర్తుకు వస్తున్నాయి. రాష్ట్రీయ వానరసేన కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిజాలను బయట పెట్టడమే తప్ప, అయితే ఆర్ఎస్ఎస్ శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా మా కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరు. తప్పుడు కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం. హిందూ సమాజం తరపున ఆలయ భూముల పరిరక్షణే రాష్ట్రీయ వానరసేన ధ్యేయం. న్యాయ పోరాటం కొనసాగిస్తుంది. ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకొని శ్రీధర్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షణకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగినది. మహాభారతంలోని కర్ణుల్లా అధర్మానికి అండగా నిలబడకండి. అధర్మ పక్షాన్ని విడిచి ధర్మం వైపు రండి. ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్రీయ వానరసేన పోరాటాన్ని ఎవరు అడ్డుకోలేరు. నాకు ఒక సంగతి గుర్తుకొచ్చింది. ఇటీవల అంటే ఆర్ఎస్ఎస్ ఇంత క్రమశిక్షణ గల దానిపైన ఏకంగా ఒక బహిరంగ లేఖ ఒక వానరసేన విడుదల చేసిందనంటే ఈరోజు నాకు ఒకటి రీసెంట్గా ఏంటనంటే, అసలు రాష్ట్రంలో బీజేపీ ఓ సందర్భంలో బీజేపీ అధికారంలోకి వస్తాయనే ఆలోచనతోని ముందుకు పోయింది. కానీ ఎగ్జామ్ ఈరోజు దాని గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం కూడా కనబడ్డది. దీని వెనుక అసలు ఈ బీజేపీకి ఎన్నుపూస, ఆర్ఎస్ఎస్ అనేది ఎన్నుపూస అటువంటిది. అసలు ఎన్నుపూస లాంటి ఆర్ఎస్ఎస్ఏ ఈరోజు ఇలాంటి అక్రమ కేసులు పెట్టిపించే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఎవరో నవాబో లేకుంటే వేరేలో ఎవరో చెప్తలేరు. ఈరోజు బాజాప్తా ఒక ఎజెండాతో పనిచేసే వాళ్ళు, ఒక ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళే ఈరోజు బాజాప్తా ఒక శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పైన, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి పైన ఈరోజు ఎటువంటి మా పైన అక్రమ కేసులు పెట్టిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఇటీవల ఒక విషయం తెలిసింది. ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి వాళ్ళ కూతురు పెళ్ళికి ఒక పెద్ద కార్ ఇచ్చినాడు, చాలా పెద్ద కార్. నేను చెప్పిన కదా ఆర్ఎస్ఎస్ సైకిల్ మీద తిరుగుకుంటా, చిన్న వంటలు చేసుకుంటా, తిని మళ్ళీ వాళ్ళ సైకిల్ మీద ప్రయాణం చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ పరంగా లైఫ్ మొత్తం త్యాగం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులను నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళతో సన్నిహితం. కానీ పెద్ద కార్లు బిడ్డల పిల్లల కట్నాలు ఇచ్చుడు నేను కొత్తగా చూస్తుంది. ఈరోజు చాలా పెద్ద కార్లు అంట, కాస్ట్లీ కార్లు అంట. దాని పేరు కూడా చెప్పడానికి వస్తలేదు. ఆ పేరు ఏమైనా తెలిసినట్టయితే ఆ కార్ ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టండి, ఆ కార్ పేరు కూడా మీరు పెట్టండి. అది 2.5-3 కోట్లకి వెళ్ళి 4 కోట్ల వరకు ఉంటుంది అంట. పెద్ద కార్, చాలా కాస్ట్లీ కారు. హైదరాబాద్లో చెందిన ఒక ప్రచారక అంట. వాళ్ళ కూతురు పెళ్లికి పెద్ద కట్నం ఇచ్చినట్టు. ఇక ఈ విధంగా వాళ్ళు అమ్ముడుపోతూ ఉంటే, ఈ విధంగా వాళ్ళు ధనాన్నే ధ్యేయంగా వాళ్ళు పెట్టుకొని ఉంటే ఈరోజు ఎక్కడ బీజేపీ వస్తుంది? ఇక్కడ ఈరోజు బీజేపీ నాయకులు ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్లతో పని చేసుకుంటా, ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా, వాళ్ళు ఎత్తిన ఏం మాట్లాడకుండా ఈరోజు వాళ్ళ ఎజెండాకు నిలబడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళ ఎజెండాను నడిపించే పరిస్థితిలో ఈరోజు. అటువంటి సందర్భంలో ఈరోజు వీళ్ళు అధికారంలోకి వస్తారని అనుకోవడం ఇక శుద్ధ వేస్ట్. ఇక రానే రాదు. ఇక సవాలేదు. బీజేపీ అనేది తెలంగాణ రాజుగా రాసుకోండి. ఎందుకంటే ఎన్నుపూస దెబ్బతిన్నది ఇక్కడ.
ఎన్నుపూస అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దెబ్బతిన్నప్పుడు ఎక్కడిది ఎన్నుపూస బీజేపీ ఎన్నుపూసనే కథం అయిపోయింది. స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ రెండవసారి సంఘ సంచాలకుల హెచ్చరిక. ఆర్ఎస్ఎస్ స్వయం వ్యవస్థాపకులు మొదటిసారి సంఘ్ చలక్ పరమ పూజనీయ శ్రీ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ డాక్టర్ జీ గారు సామ్రాజ్యవాదంతో రాజీ పడడం కానీ, ఒప్పందం కుదుర్చుకోవడం కానీ, వాళ్ళతో మెత్తగా వ్యవహరించడం కానీ సహించేవారు కాదు. వారు దానిని జాతీయవాదం పట్ల అన్యాయంగా భావించేవారు. ఆర్ఎస్ఎస్ రెండవసారి సంచాలక్ పరమ పూజనీయ శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాకర్ గురూజీ గారు స్వయం సేవకులకు ఒక హెచ్చరిక ఇచ్చారు. అధ్యయనం, నేను ఇవన్నీ చదివినాకనే ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయింది. అధ్యయనం, సంపాదించుకున్న జ్ఞానం, సమాజ కార్యం చేస్తున్నామన్న భావన కారణంగా మనలో దర్పం లేదా అహంభావం ఏర్పడే అవకాశాలు చాలా ఉంటాయి. మిగిలిన వారికంటే నేను శ్రేష్ఠుడను అన్న భావన తలెత్తుతుంది. మిగిలిన వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు ఎందుకు పనికిరాని వారు, హీనులు అన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక్కొక్కసారి మన సహచరుల పట్ల కూడా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వారి పట్ల దురుసుగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులు కొద్ది కాలం మాత్రమే పనిచేయగలుగుతారు. కొత్తగా సంఘానికి దగ్గరైన వ్యక్తులు వీరి సంపర్కంలోకి వచ్చిన తర్వాత వీరి మనస్సుల నుంచి బయటపడుతున్న అహంకార ప్రవర్తన కారణంగా ఎక్కువ కాలం కలిసి ఉండటానికి ఇష్టపడరు. నెమ్మదిగా ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటారు. స్వయం సేవకులు ఇలాంటి దుర్లక్షణాల నుంచి దూరంగా ఉండాలి అని ఇంకొక ఆయన చెప్పిందని అంతేకాకుండా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే వ్యక్తిగత లాభం ఏమీ ఉండదు, ఉన్నదాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. కానీ కొందరు స్వార్థపరులు ఆర్ఎస్ను ఉపయోగించుకొని కోట్లు సంపాదించారు. స్వార్థపరులు సంఘం నుంచి దూరంగా ఉంటే మంచిదని ఒక సమాజంలో ఆర్ఎస్ఎస్ 6వ సంచాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భగవత్ స్పష్టంగా వివరించారు. స్వయం సేవకులుగా ఉన్న మనమందరం సమాజ సేవలో నిమగ్నమైన ప్రతి వ్యక్తి ఈ హెచ్చరికలు గుర్తించుకోవాలి. పరస్పరం గౌరవ భావంతో ప్రవర్తించాలి. ధర్మం పరిరక్షణ కోసం నిజమైన సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించాలి. ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అక్రమ కేసులు నమోదు చేసి వేధించకూడదు. చట్టపరమైన మరియు ఆర్బిట్రేషన్ ప్రక్రియలు. ఫిల్మ్ నగర్ హనుమాన్ ఆలయాన్ని కూల్చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టు రిట్ పిటిషన్ WP నంబర్ 36445/2021 దాఖలు చేసిన రాష్ట్రీయ వానర సేన ఆలయ భూమి పరిరక్షణ కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. రాష్ట్రీయ వానర సేన సంస్థ తెలంగాణ హైకోర్టులో పిల్ నంబర్ 23/23/2023 దాఖలు చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండగా ఆలయ భూమిని అన్యాక్రాంతం చేయడం, అక్రమంగా కేటాయించడం వాటి సమస్యలపై న్యాయపరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి మరియు ఆలయ హక్కులకు న్యాయం జరిగేలా అక్రమ భూమి కేటాయింపులను తక్షణమే రద్దు చేసి ఆలయానికి సంబంధించిన మొత్తం 4 ఎకరాలను తిరిగి పరిరక్షించాలని మా విజ్ఞప్తి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఆలయ భూమిపై అన్యాయంగా హక్కులు ఏర్పరచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై కోర్టు తక్షణ చర్యలు తీసుకొని ఆలయ ఆస్తిని పరిరక్షించాలని మా వంతు పోరాటం కొనసాగిస్తుంది. ఫిలిం నగర్ ఆలయ భూ వివాదంపై ప్రధాన సమస్యలు, ముఖ్యమైన ప్రశ్నలు మరియు ఆందోళనలు: భూమి విలువను తక్కువగా చూపించడం, షేక్పేట్ గ్రామం 10 ఎకరాల భూమి మార్కెట్ విలువ 576 కోట్ల స్కామ్ అన్నట్టుగా. ఇది 576 కోట్ల స్కామ్. దీనిని DILLకు 116 కోట్లకు బదిలీ చేశారు. GOMS నంబర్ 593 తేదీ 22.6 జూన్ 2010. అదనంగా 4.18 ఎకరాల భూమిని 2021లో 2013లో ఉన్న ధరకు కేటాయించడం ద్వారా భూమి విలువను మరింత తక్కువగా చూపారు. ఇటీ 4.18 ఎకరాల భూమి ఫిలిం నగర్ పురాతన హనుమాన్ దేవాలయం ఉంది అని కూడా చూసుకోకుండా ఏ విధంగా కేటాయింపు చేశారు? దీని మీద మరి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు? ఈరోజు శవాలు వెళ్తే మజీదులు, శివలింగాలు వెళ్తే గుళ్ళు కడతామని చెప్పినటువంటి బండి సంజయ్ గారి మీ జాడెక్కడ? హనుమాన్ దేవాలయం విధ్వంసం
గేటెడ్ కమిటీ నిర్మాణం సమయంలో బిల్డర్లు ఫిలిం నగర్ పురాతన హనుమాన్ దేవాలయాన్ని ఎటువంటి అనుమతి లేకుండా మరియు భక్తుల ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేసినప్పటికీ వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటి? ఇది మతపరమైన భావాలను దెబ్బతీసింది. అయితే మధ్యవర్తిగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్సు శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర వానరసేన కార్యకర్తలపై ఐపీసీ 505(2) కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి చూపిన చొరవలు ఆలయ విధ్వంసం చేసిన వారిపై ఎందుకు చూపలేదు? ప్రశ్న. హిందూ భక్తుల నిరసన అనంతరం డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వారు ఫిలిం నగర్ హనుమాన్ ఆలయానికి 2000 చదరపు గజాల స్థలం కేటాయించేందుకు ముందుకు వచ్చారని చెప్పిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు దేవాలయ భూమి కేటాయింపు చర్చలలో వివాదాస్పద పాత్ర పోషించడం వల్ల భక్తుల ఉద్యమాన్ని నీరుగార్చి రాష్ట్రీయ వానరసేన కార్యకర్తపై అక్రమ కేసులు మోపి చివరికి 7/4/2022 నాడు 1304 చదరపు గజాల దేవాలయ పునర్నిర్మాణం కోసం పంచనామా ఫైల్ నంబర్ ఈ 3761/2007 కింద కేటాయించడాన్ని ఎంతవరకు న్యాయంగా చెప్పుకోవచ్చు? ఈ కేటాయింపు అసలు 4 ఎకరాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇది భక్తులలో అసంతృప్తికి కారణమైంది. దీనిపై ఆర్ఎస్ఎస్ అధికారికంగా ఎలా స్పందిస్తుంది? హిందూ భక్తుల హక్కులను పూర్తిగా పరిరక్షించేందుకు కనీసం వాగ్దానం చేసిన 2000 చదరపు గజాల స్థలంలో మిగిలిన 676 చదరపు గజాల స్థలాన్ని పొందే చట్టపరమైన అవకాశాలపై ఆర్ఎస్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై మోసపోయామని భావిస్తున్న హిందూ భక్తుల్లో నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేందుకు ఆర్ఎస్ఎస్ ఏమి చర్యలు తీసుకుంది అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మా అభ్యర్థనలో ఆలయ భూమి వివాదంపై చర్చలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ అధికారిక అనుమతిని ఇచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారు తమ బాధ్యతని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రీయ వానరసేన కార్యకర్తలపై బెదిరింపులు చేశారని ఆధారహీనమైన మరియు అప్రామాణికమైన ఫిర్యాదు చేశారు. ఆయన ప్రవర్తన వల్ల అనునిత్యం క్షేత్ర స్థాయిలో పనిచేసే హిందూ ధర్మ పరిరక్షకులు అన్యాయంగా వేధింపులకు గురయ్యారు. కనుక రాష్ట్రీయ వానరసేన కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసును ఆర్ఎస్ఎస్ పెద్దలు జోక్యం చేసుకుని వెంటనే విరమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు కోరుతున్నారు. అంతేకాదు ఫిలిం నగర్ హనుమాన్ ఆలయ భూమి విషయంలో డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం చేసిన తర్వాత హిందూ సమాజానికి అన్యాయం జరిగిందన్న సోషల్ మీడియాలో పోస్టు చేసిన కారణంగా రాష్ట్రీయ వానరసేన కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదులో ఆర్ఎస్ఎస్ ఆదేశానుసారమే ఈ విధంగా చేశారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని రక్షించేందుకు ఏర్పడిన గొప్ప సంస్థ. అలాంటి సంఘంలో కొందరు వ్యక్తులు వ్యక్తిగత లాభాల కోసం వ్యవహరించడం సంఘ ప్రతిష్ట హానికరమే. సంఘ ప్రతిష్టకు నష్టం కలిగినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. హిందూ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే వ్యక్తిగత అజెండాతో పనిచేసిన శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారిని సంఘ బాధ్యత నుండి తప్పించాలని కూడా వాళ్ళు కోరుతుండ్రు. ముగింపు. ఈ అక్రమ ప్రభుత్వ భూమి కేటాయింపు వ్యవహారం ఒక పెద్ద అవినీతి, పక్షపాతం మరియు ప్రజా ప్రయోజనాలను తప్పుగా పరిగణించడాన్ని బయటపెట్టింది. ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం బదిలీ చేయడం అన్యాయమే కాకుండా సమాజానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్య. ఫిలిం నగర్ హనుమాన్ ఆలయాన్ని కూల్చివేయడం మరియు దాని పునర్నిర్మాణానికి కేటాయించిన భూమిని అసమర్థంగా కేటాయించడం మతపరమైన భావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్ఎస్ఎస్ నాయకత్వం నుండి ఈ అన్యాయాన్ని సరిదిద్దే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ధర్మం వైపు నిలుస్తారని మాకు నమ్మకం ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న స్వయం సేవకులపై మరియు జరుగుతున్న అన్యాయాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారి లక్ష్యాలను బలపరచాలని మేము కోరుతున్నాము. ఈ బహిరంగ లేఖపై 10 రోజుల్లో
నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ భవదీయులు శ్రీ వానరసేన. ఇది వానరసేన వారు రాష్ట్ర ఆర్ఎస్ఎస్ వారికి రాసినటువంటి బహిరంగ లేఖ. ఈ లేఖ ఈ లేఖ మరి ఖచ్చితంగా వాళ్ళు చదువుతారని 10 రోజుల్లో జవాబు చెప్పాలని కూడా వాళ్ళు కోరింది. నేను ఇంతకు మించిన దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఈ కామెంట్స్ కూడా చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేను లెటర్లో ఉన్నాయి మాత్రమే నేను చదివిన. ఎందుకంటే ఉత్తరమంతా చదివిన తర్వాత వీళ్ళు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరెవరు ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎట్లా మాట్లాడినరో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చేసిన కోడ్స్ కూడా వాళ్ళు పెట్టుకుంటా మాట్లాడిండు. కాబట్టి నేను అవన్నీ కూడా ఇగో ఆర్ఎస్ఎస్ మొదటి సార్ సంచాలక్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు గారు ఏం చెప్పింది అనేది, రెండవసారి సంచాలక్ పరమ పూజనీయ మాధవరావు సదాశివరావు గోవల్కర్ గారు ఏం చెప్పారనేది, ఇట్లా పాయింట్ టు పాయింట్ వాళ్ళు కొన్ని పేర్లు ఉదాహరిస్తూ మరి వాళ్ళు అనేకమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఉంచారు. దీన్ని బహిరంగ చర్చగా, అంటే బహిరంగ లేక అంటే ఇది అందరు చదవచ్చు, ఇది ఇంత సీక్రెట్ ఏం లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి ఈ విధంగా చేశారు. ఈరోజు నిజంగా ఇంత ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నవారు, ఈరోజు బీజేపీకి ఎన్నుపూస లెక్క పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నామని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు అందులో ఒక వ్యక్తి ఏకంగా హోంమంత్రి అయిండు. అయినా కానీ ఇలాంటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఈ రోజు వాళ్ళపైనే దీని ధర్మం గురించి మాట్లాడే పైనే ఈరోజు హనుమాన్ టెంపుల్ ధ్వంసం గురించి మాట్లాడిన వారిపైన ఏకంగా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చిందనంటే ఈరోజు ఎవరేం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డాము, 500 రూపాయలకు లీటర్ పెట్రోల్ కొనాలి అని చెప్పేసి మోడీకి మద్దతుగా నిలబడాలి అని చెప్పిన గిరీష్ దారామణి పైన దాడి జరిగి ఈరోజు చెప్పుల దండలేసి కొట్టి చీపుర్లతో కొట్టి ఎగిరెగిరి తన్ని ఈరోజు తీసుకుపోయినా కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. నిజంగా ఇవన్నీ సంఘటనలు వరుస ఇంకో బాజాప్తా ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక ఆయన బిడ్డ పెళ్లికి ₹1,00,00,000 కార్లు తెచ్చి తీసుకొచ్చి ఈరోజు బహుమతిగా కట్నంగా ఇచ్చిందనంటే వీళ్ళకి ఇంత పెద్ద డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఒకవేళ ఉన్నా కానీ అవన్నీ వాళ్ళ సంఘానికి ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కడి వరకు జిల్లా అతను ఎవరెవరి శ్రీధర్ రెడ్డి ఈయన గురించి ఏంటి, అసలు ఈ లెటర్లో ఉన్న విషయాలు ఏంటి, ఇవన్నీ వాస్తవాలా కాదా? దయచేసి చూసిన వారు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలని కోరుతున్నా. నిజంగా వానరసేన పైన పెట్టిన అక్రమ కేసులు ఉంటే అవి ఖచ్చితంగా ఎత్తివేయాలని చెప్పేసి దీనిపైన మరి ఎవరికైతే వారి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ వాళ్ళు రాసిన బహిరంగ లేఖ పైన వీళ్ళు స్పందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.